నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటుగా స్టూడియోలో ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. రాజధాని అమరావతి గురించి మరోసారి యూటర్న్ కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అమరావతికి మేము వ్యతిరేకం కాదు అంటూనే అమరావతిని నిర్మించాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టాలి, అంటే రాష్ట్రం మీద భారం పడకుండా ఉండడానికే మేము అసలు ఒక మెట్రో నగరాలు అంటే చెన్నై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో నిర్మించడానికే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, గ్రోత్ ఇంజన్గా ఉన్నటువంటి వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రతిపాదించాము. సో మరి ఇప్పుడు అమరావతి రాజధాని ఎన్నేళ్ళలో కంప్లీట్ అవుతుంది అంటూ చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూనే అసలు అమరావతి పైన కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆయన మాట్లాడే దాంట్లో ఎక్కడ కూడా పొంతన లేదని చెప్పుకోవచ్చు. మరి ఈ కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకమ్మ ఒక సిద్ధాంతం లేదు. ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదానికి అసలు అర్థం పర్థం లేదు. వింత వాదనలు తీసుకొస్తున్నారు. అమరావతి మీద వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇష్టం లేదు. అమరావతి రాజధానిగా ఉండటం ఆ పార్టీకి వ్యతిరేకం. ప్రజలందరూ 2024లో తిరస్కరించారు. ఎప్పుడైతే 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందనమాట. వచ్చి మాకు అమరావతే రాజధాని కావాలని ప్రజలందరూ అడిగి ఓట్లేశారు కూటమికి. ఓట్లేసి గెలిపించిన తర్వాతే అమరావతి యొక్క నిర్మాణం అతి వేగంగా జరుగుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటమ్మా, చట్టబద్ధత కోసం ప్రయత్నిస్తున్నారు. చట్టబద్ధత కోసం అమరావతి చట్టబద్ధత, అమరావతి మన రాజధాని అనేది దానికి చట్టబద్ధత రావటం కోసం కేంద్రం రాష్ట్రాన్ని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించమని అడిగిందనమాట. అది మొన్న 30న అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీలో ఆ తీర్మానానికి 5 గంటల పాటు చర్చ జరిగింది. ఆ చర్చ సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక 11 మంది ఎమ్మెల్యేలని ఆహ్వానించారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ మాకు అమరావతి చట్టబద్ధత కావాలి అనే ఒపీనియన్ వాళ్ళు చెప్పినట్టయితే కావాలా అక్కర్లేదా అని కూడా చెప్పచ్చు. వాళ్ళ ఒపీనియన్స్ ఏదైనా చెప్పచ్చు. అట్లా చెప్పకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక వింత ధోరణి, అసలు నాకు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. అసలు ఇట్లాంటి వాడు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేశాడా అనిపిస్తుంది అనమాట. ఒక స్థిరమైన ఒపీనియన్ లేదు. సరే, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడదాం. ఈలోపు ఇప్పుడు ఆ తీర్మానం అయిపోయింది. ఆ తీర్మానం కేంద్రానికి పంపించారు. కేంద్రంలో క్యాబినెట్లో ఆమోదం అయిన తర్వాత పార్లమెంట్లో పెట్టారు. ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడే చూసా. ఆ చర్చలో మిథున్ రెడ్డి ఏమంటాడంటే, మేము అమరావతికి ఏమీ వ్యతిరేకం కాదు, కానీ రైతులకి ప్లాట్లు ఇంతవరకు ఇవ్వలేదు అని రైతుల మీద ఏదో వాళ్ళకేదో చాలా పెద్ద ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నమాట. అంత ప్రేమ ఉన్నాళ్ళు రైతుల్ని ఎందుకు బాధించారు? రైతుల మీద ఎందుకు కేసులు పెట్టారు? 200 మంది రైతులు మానసికంగా క్షోభ అనుభవించి ఎందుకు చనిపోయారు? కేవలం మీరు రైతులకు చేసిన అన్యాయం కాదా? ఇవాళ పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు ఆయన. పార్లమెంటు సాక్షిగా రైతులకు అన్యాయం చేశారు, రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదు అంటున్నారనమాట. రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వడానికి టైం ఎక్కడుంది నాయన? 5 సంవత్సరాల టైంను వృధా చేశావు. వచ్చిన తర్వాత మీరు చేసిన దాంట్లో అరణ్యాన్ని తయారు చేశావు. ఆ అరణ్యాన్ని నిర్మూలించడానికి ఆ 37 కోట్ల రూపాయలని దానికి 2-3 మంత్స్ టైం పోయింది. ఈలోపు కాంట్రాక్టర్స్ని మాట్లాడుకోవాలి. 5 సంవత్సరాలు మీరు కాంట్రాక్టర్స్ అనగానే గుర్తొచ్చింది సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మీరు 2018లో ఏవైతే కాంట్రాక్ట్స్ ఇచ్చారో అన్నింటినీ కూడా రద్దు చేశారు. 2026లో మళ్ళీ అదే వాళ్ళకే కాంట్రాక్ట్స్ ఇచ్చారు, కానీ రేటు చూస్తే చాలా తేడా ఉంది అని చెప్పి ఆయన అంటారు. ఉంటుందమ్మా, ఎందుకంటే 7-8 సంవత్సరాలు అయిపోయింది. ప్లస్ సగం వర్క్లు చేసి వెళ్ళిపోమన్నావు. నువ్వు రాగానే ముఖ్యమంత్రి 2019 అవంగానే ఎక్కడ పనులు అక్కడ ఆపేసేయాలని నువ్వు ఆర్డర్ వేసావు. మరి వాళ్ళ మెటీరియల్స్, వాళ్ళు చేసిన వర్క్ మరి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రారంభించాలంటే ఆ ప్రక్రియకి ఆ లీగల్ ప్రాబ్లమ్స్ పోవడానికి 6 నెలల నుంచి 8 నెలలు పట్టింది. మరి ఒక వర్క్ సగంలో వెళ్ళిపోయి నష్టపోయారు కాంట్రాక్టర్స్ అందరూ. మరి ఆ నష్టం నీ వల్లనే కదా జరిగింది. ఈ పబ్లిక్ మనీ అంతా నీ వల్లనే. నువ్వు 5 సంవత్సరాలు కంటిన్యూ చేసినట్టయితే ఇప్పుడు 50%, 70%, 90% అయిపోయినాయి ఆ బిల్డింగ్స్ అన్నీ. ఆ బిల్డింగ్స్ అన్నీ పాడుపెట్టిన ఘనత నీకే దక్కింది. మరి అంత రీటెండర్ చేయాల్సి వచ్చింది అంతా. అందుకని వాల్యూ పెంచాల్సి వచ్చింది. మరి 8 సంవత్సరాల్లో కాస్ట్ ఎస్కలేషన్స్ కూడా జరిగినాయి. మరి ఈలోపు అదే కనుక నువ్వు కనీసం ఉన్న బిల్డింగ్స్ అన్నా నువ్వు కంటిన్యూ చేసి ఆ బిల్డింగ్స్ని కనుక పూర్తి చేస్తున్నట్టయితే ఈ టెండర్స్ ఎక్కువ మళ్ళీ పిలవాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. నువ్వు బ్రహ్మాండమైన ఐకానిక్ టవర్స్ ఫౌండేషన్ స్టోన్స్ దగ్గరే ఆగిపోయింది. దాన్ని కంటిన్యూ చేయకుండా దాన్ని ఒక పెద్ద నది
పరివాహంగా చేశావు. అసలు నీకు అమరావతి మీద ఈ రోజుకి కూడా నీకు దాని మీద నిజాయితీ లేదు. ఒకవైపు అమరావతిని మాకు కావాలంటానే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నువ్వు వైజాగ్ కావాలని మళ్ళీ ఇందా ప్రెస్లో మాట్లాడుతున్నావు. వైజాగ్ ప్రజలు నేను తిరస్కరించారు, మాకు రాజధాని వద్దు అని కూటమికి భారీ మెజారిటీతో గెలిపించారు. అక్కడ 4 ఎమ్మెల్యేలను కానీ ఎంపీని కానీ అందరూ రాష్ట్ర ప్రజలు ఒకసారి కాదు పూర్తిగా వాళ్ళ యొక్క అభిప్రాయం మాకు అమరావతి రాజధాని కావాలని చక్కగా చెప్పారు ఓట్ల రూపంలో. అది నువ్వు గ్రహించి తప్పు సరిదిద్దుకుని నువ్వు కూడా ఇప్పుడు అమరావతికి సహకరిస్తే నిన్ను అందరూ మెచ్చుకుంటారు. మళ్ళీ ఇవాళ చట్టబద్ధత కోసం పార్లమెంటుకి బిల్లు వెళ్తే నువ్వు దాన్ని వక్ర భాషను చెప్తా మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు కలిపేసేయాలని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చావు. అసలు నీకు సిద్ధాంతం ఉందా? ఫస్ట్లో అమరావతి యాక్సెప్ట్ చేసావు, 2014-19 మధ్యలో నాకు అమరావతి యాక్సెప్టబుల్ అన్నావు. 2019-24 మధ్యలో వచ్చి నాకు 3 రాజధానులు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్, అసెంబ్లీ అమరావతిలో, హైకోర్టు కర్నూలులో పెట్టాలన్నావు. నిజాయితీ ఉందా నీకు? హైకోర్టు కర్నూలులో పెట్టాలన్నాడు, నువ్వు కోర్టులో అఫిడవిట్ ఏమేసా? మేము హైకోర్టు కర్నూలులో పెట్టదలుచుకోలేదని వేసావు. నువ్వు అసలు లీగల్గా సుప్రీంకోర్టుకి అప్లై చేసావు ఎప్పుడన్నా? ఆ ప్రొసీజరే చేయలే. నిజాయితీ లేదు. మాటల్లో నువ్వు 3 రాజధానులు అన్నావు కానీ చేతల్లో ఒక్క బ్రిక్ కూడా దాని గురించి పెట్టలా. ప్రజలందరూ ఎదురు తిరిగారు. 30,000 ఎకరాల రైతుల యొక్క త్యాగాన్ని నువ్వు గమనించకుండా, రైతులను ఒక్కరోజు కూడా నువ్వు మాట్లాడకుండా రైతులను ఎంత వేధించావో ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ స్పందించారు. రైతుల యొక్క మహిళా రైతులను ఎట్లా కొట్టారు, ఎన్ని రకాల కేసులు ఇవాళకే అనుభవిస్తున్నారు. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది చనిపోయారు నువ్వు చేసిన పని వలన? నువ్వు ఇవాళ మిథున్ రెడ్డి మీ ఎంపీ పార్లమెంటులో ఇప్పుడు రైతులకు ఫ్లాట్లు ఇవ్వలేదు అంటున్నాడు. బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నడుస్తుంది ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి. అన్ని ఫ్లాట్లు దగ్గర 1 yearలో అందరికీ ఆ ఫ్లాట్లన్నీ ఇచ్చేస్తారు. ఈ టైం అంతా నువ్వు 5 సంవత్సరాలు పాటు చేసావు. మొట్టమొదటి 2014-19 మధ్యలో కూడా కోర్టు కేసులు వేశారు, ప్లస్ దీంట్లో గ్రీన్ ట్రిబ్యునల్కి వేశారు. అవన్నీ కేసులు క్లియర్ అయ్యేటప్పటికి 2017 అయింది. ఒక్క 2 సంవత్సరాల్లో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరియట్, ఇప్పుడు అసంపూర్తిగా మిగిలిన బిల్డింగ్స్, కొన్ని రోడ్స్, సీడ్ యాక్సిస్ రోడ్డు ఇవన్నీ అయిపోయినాయి. అప్పటికి అవన్నీ అయిపోయిన తర్వాత దాన్ని కంటిన్యూ నువ్వు చేస్తున్నట్టయితే ఈ బాధ ఉండేది కాదు కదా. నువ్వు అమరావతికి ఒప్పుకుంటున్నాను అన్నావు. అమరావతికి ఒప్పుకుంటే మరి నువ్వెందుకు దాన్ని పాడుపెట్టక్కర్లేకుండా వాటిని కంటిన్యూ చేసినట్టయితే ఈ బాధ తప్పేది కదా. నువ్వు మళ్ళీ అంటున్నావు 2 లక్షల కోట్లు ప్రజల మీద భారం అంటున్నావు. ప్రజల మీద ఒక్క పైసా కూడా భారం పడ్డదు అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పారో అందరికీ తెలుసు. అది ప్రత్యక్షంగా కూడా దాన్ని చూపిస్తున్నారు ప్రాక్టికల్గా. 5 పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవట్లా అమరావతికి కన్స్ట్రక్షన్కి కానీ అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ. అది మొత్తం వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, పుట్కో ప్లస్ జర్మన్ బ్యాంక్ దగ్గర నుంచి 33,000 crores తీసుకొచ్చారు. ఇంకా డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి తీసుకొస్తున్నారు. 60,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. చాలా చక్కగా అందరూ ముచ్చటగా అమరావతి డెవలప్ అయిన సమయంలో మళ్ళీ వచ్చి నువ్వు విషం కక్కుతున్నావు అమరావతి మీద. అసలు అర్థం లేని మచిలీపట్నాన్ని తీసుకొచ్చి అమరావతిలో కలపమంటావేంటి? అమరావతికి అతి దగ్గరలో గుంటూరు, విజయవాడ, తెనాలి, చిలకలూరుపేట, ఏలూరు, గన్నవరం ఇవన్నీ, ప్లస్ ఇటు కంచిచర్ల, నందిగామ ఉన్నాయన్నమాట. వీటన్నిటి గ్రాడ్యువల్గా 20 yearsలో ఇవన్నీ కూడా కలిపి పెద్ద మహానగరం అవుతుంది. ఇంకా బాగా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నారంటే, కూటమి ప్రభుత్వం ఉందంటే, కృష్ణా, గుంటూరు జిల్లాలు 2 కలిపి రాజధానిగా కూడా మారే అవకాశం ఉంది. 2 జిల్లాలు మొత్తం డెవలప్ అయిపోయి ఆంధ్రప్రదేశ్కే అది ఒక అభివృద్ధి సెంటర్గా అవ్వచ్చు అనమాట. అలాంటిది నువ్వు ఇవాళ వచ్చి బాహుబలి సెట్టింగ్ వేశారు అన్నావు. చూసావా నువ్వు బాహుబలి సెట్టింగ్? ఎందుకు అలాంటి మాటలు? నువ్వు ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పాత్ర చేసావు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు. తిక్కలుగా వింత పోకడలుగా పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు మెచ్చరు. నువ్వు మీ మిథున్ రెడ్డి మాట్లాడేది కూడా చాలా తప్పు. రైతుల మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. కేవలం రాజకీయంగా రైతుల మీద మీకు ఏదో ప్రేమ ఉంది, వాళ్ళకేం ప్లాట్లు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. రైతులందరూ ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఎవరైనా సరే అమరావతి 29 గ్రామాలకు వెళ్ళి రైతులను ఎవరినైనా అడగండి, అందరూ పూర్తి సంతోషంగా ఉన్నారు అక్కడ డెవలప్మెంట్ చూస్తే. ఎట్లా కూడా నువ్వు వక్ర భాషని చెప్పి ఈ ప్రజలకి తప్పుదారి పట్టించాలనుకుంటే ఎవరూ నమ్మరు. ఇట్లాగే కనుక నీ యాటిట్యూడ్ ఉంటే నీ పార్టీ మూసేయటం కరెక్ట్ కాదు. పార్టీ గ్రాడ్యువల్గా మీరు జెండా పీకేయాల్సిన అవసరం వస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పీకేయటం తథ్యం. ఇలాగే అమరావతి గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఎందుకంటే ప్రజలందరూ మెచ్చిన రాజధాని అమరావతి, బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. దీని అర్థం లేని మాటలతో ఇక్కడ పార్లమెంట్లో
మీకేదో రైతుల మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతూ నటిస్తున్నాడు మిథున్ రెడ్డి. ఇప్పుడే నేను పార్లమెంట్ సమావేశాలు చూసా. మిథున్ రెడ్డి మా రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదని ఈ మన చట్టబద్ధత చేసే చర్చలో మాట్లాడుతున్నాడు అనమాట. ఇవన్నీ మాట్లాడటం అవసరమా? ఇట్లాగే మీరు అమరావతి మీద వ్యతిరేకంగా మాట్లాడటం కనుక కంటిన్యూ చేస్తే మీ పార్టీ జెండా పీకేయాల్సిందే. మొన్న కూడా శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, శ్రీల అప్పర్రాజు కూడా ఈ తీర్మానంకి విలువ లేదు, ఈ తీర్మానం గురించి మేమేం పట్టించుకోమంటే మీరు వస్తే మళ్ళీ మేము 3 క్యాపిటల్స్ చేస్తామనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఒకేపు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో మేము అమరావతికి యాక్సెప్టెన్స్ అంటాడు. ఒకేపు ఏమో నువ్వు గుంటూరు విజయవాడ మధ్య ఒక 500 ఎకరాల్లో క్యాపిటల్ కడితే మాట్లాడతాను మొన్న 2 నెలల క్రితం అన్నావు. ఇప్పుడేమో మచిలీపట్నం దాకా ఎక్స్టెండ్ చేయమని మళ్ళీ అంటున్నావు. ఇట్లా నువ్వు రోజుకో రకంగా మాట్లాడుతుంటే లీడర్ అనిపించుకోరు. ఒక స్థిరమైన అభిప్రాయం, ఒక రాజధాని కట్టేటప్పుడు ఒక స్థిరమైన అభిప్రాయం ఉండాలి. అది సామాన్యమైన విషయం కాదు. అది ప్రపంచ స్థాయి రాజధాని కడుతున్నప్పుడు నీకు ఒక పద్ధతి ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి. దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే ఎత్తి చూపించు. అంతేగాని ప్లేస్ గురించి ఇక్కడ మార్చాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ 3 క్యాపిటల్స్, ఈ గందరగోళ పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్ని ఏదో చేద్దాం అనుకుంటే ఇవన్నీ ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే, అమరావతి మీద మీ పార్టీ ఇదే స్టాండ్ మీద ఉంటే నీ పార్టీ జెండా పీకేసే రోజు దగ్గరలో ఉంటుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ.